వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్పు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట కృష్ణ మహంతిపురం పిఎస్సిఎస్ అధ్యక్షుని ఎంపికపై పలు విమర్శలు. 1977 నుండి రాజులచే పరిపాలింపబడిన పి.ఏ.సి.ఎస్. బీసీ వర్గాలకు దక్కిన వైనం. అధ్యక్ష పదవి ఎమ్మెల్యే కోళ్ల వర్గానికి ముందుగా ప్రకటించినప్పటికీ పదవి గొంప వర్గానికి దక్కడంతో పలువురులో అసంతృప్తి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తూతూ మంత్రంగా హాజరైన ఎమ్మెల్యే వర్గం. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించని రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి సుధారాణి వర్గ సభ్యులు. ఎమ్మెల్యే క్యాడర్లో స్థానికుల సైతం హాజరు కానప్పటికీ దగ్గరుండి ప్రమాణ స్వీకారం జరిపించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. పైకి పలకరింపులు లోన చీదరింపులు అనే చందంగా పి.ఏ.సి.ఎస్. అధ్యక్ష ప్రమాణ స్వీకారం. ఈ కోఆపరేటివ్ సంబంధించిన మన ఎమ్మెల్యే గారు గొంపకృష్ణ గారు నన్ను ఇద్దరిని సహకరించి దీనికి సభ్యులుగా చైర్మన్గా నాకు ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ రుణపడి ధనపడి ఇక్కడ ప్రజలందరికీ నేను ఏదైతే ఉన్నానో నా సాయి శక్తులుగా చంద్రబాబు నాయుడు గారికి నేను అందరికీ సేవా కార్యక్రమం కంపల్సరిగా నేను చేసి ఉంటానని కోరుకుంటాను. ఓకే, నమస్కారం అండి. మరి ఈరోజు అంటే పార్టీలో కష్టపడిన వారికి ఎప్పుడో నాడు గుర్తింపు వస్తుంది అన్న దానికి ఉదాహరణ మా ఇద్దరమేనండి. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే కూటమి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా మేడం గారు లలిత్ కుమార్ గారు, కృష్ణ గారు మమ్మల్ని గుర్తించి పార్టీలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నందుకు గుర్తించి అంటే ఏ మారుమూల ప్రాంతంలోనైనా పార్టీ గుర్తిస్తుంది అనడానికి మేము ఉదాహరణ అండి. మరి ఈ బాధ్యత మా మీద పెట్టినందుకు ఈ సొసైటీని రైతులందరికీ ప్రభుత్వం వారిచే వచ్చిన నిధులన్నీ సక్రమంగా నిర్వహించి సొసైటీని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మా డీసీఎంఎస్ చైర్మన్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ రైతులకు ఖర్చు పెట్టడానికి అక్కడ మన ఏ రైతుని ఫలానా ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా రైతు అన్నవాడికి ఈ మధ్య కాలంలోనే పారదర్శకంగా మా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే అన్నదాత సుఖీభావ డబ్బులు ఎలాగేశారో రైతులకి ఆయన స్ఫూర్తితో కూడా మేము కూడా ఆయన స్ఫూర్తేనండి మాకు. ఆయన ఎలా చేస్తున్నారో దాన్ని చూసి మా పెద్దలిద్దరూ ఆదేశాల మేరకు మా శక్తివంతం లేకుండా పార్టీకి కానీ రైతులకు కానీ కష్టపడి కృషి చేస్తామని మీ అందరికీ మనవించుకుంటూ